Hi viewers, Vaisa Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. బాలీవుడ్లో దుమ్మురు చెప్తున్నటువంటి చావా మూవీ ఇంకా స్టార్ట్ కాలేదని చూస్తున్నా అప్పుడే కామెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి. బాలీవుడ్ బి గ్రేడ్ నటి స్వర భాస్కర్ తను కామెంట్ చేసింది. నిన్న ఛత్రపతి శివాజీ వేడుకలు చేస్తున్న సందర్భంగా తను ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సంభాజీ ఔరంగజేబు కథ లోపట అతన్ని ఇంత దారుణంగా హింసించి చంపారా, ఇది ఫేక్, ప్రజలు కన్నీళ్లు పెట్టుకొని బయటికి వెళ్తున్న ఇంత ఎమోషన్స్ అవసరమా అని చెప్పేసి తనలో ఉన్నటువంటి ఒక విషయాన్ని బయటికి కక్కింది. అంటే ఒక్కొక్కరు వస్తున్నది. ఇదే విధంగా మొఘల్ ఆజం మూవీ రిలీజ్ అయ్యి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడ కూడా కామెంట్ వచ్చింది. ఇక్కడ మొఘల్ ఆజం ఇప్పటి వరకు 5,000 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, అంటే అప్పుడు 11 కోట్లు వసూలు చేసిందంట. అది ఇప్పటి అమౌంట్తో కంపేర్ చేసుకుంటే ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు అవుతాయని చెప్పేసి వాళ్ళ అక్కసు వెళ్ళగలుగుతున్నారు. ఏదన్నా హిందువులకు సంబంధించినటువంటి చిత్రం మూవీ ఏదో వచ్చి ఇట్లా ఈ విధంగా సక్సెస్ అయిందనుకో, ఇంకా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ఇంకా సెక్యులర్ వాదులు. ఎలాగా మన చరిత్రను తొక్కి పెట్టారు. 70 సంవత్సరాల వరకు మన చరిత్ర బయటికి రాలేదు. ఇప్పుడు అతని త్యాగానికి ఫలితంగా ఒక మూవీ తీసి ఆ మూవీ ప్రజల మద్దతుతో విజయవంతంగా ప్రదర్శించబడుతుంటే వీళ్ళకు అసలుకి ఊరజాలక ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎట్లయితే కుంభమేళా లోపల సక్సెస్ అయింది కదా, కుంభమేళా కూడా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లోపల. అఖిలేష్ యాదవ్ ఏమంటాడంటే, కుంభమేళా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, అక్కడ ప్రమాదాలు ఏం జరగట్లేదు, అంటే వాటికి ప్రమాదాలు జరగాలని చెప్పేసి ఆశ, తద్వారా రాజకీయ లబ్ధి పొందొచ్చు కదా. అదేవిధంగా మమతా బెనర్జీ కూడా ఏమంటుంది, ఆ కుంభమేళా లోపల నీళ్లు మొత్తం కలుషితమైన అసే హౌలదాన, పారే నీళ్ళల్లో ఎంతమంది స్నానాలు చేసినా నీళ్లు కలుషితం కావు. నీళ్ళు ఒక దగ్గర స్టెబిలి ఉన్నప్పుడు అందులో స్నానాలు చేసినా నీళ్ళు పొల్యూట్ అవుతాయి. అది పారేటువంటి నీళ్ళు, అవి ప్రయాగరాజ్ దగ్గర ఉన్నటువంటి నీళ్ళు, పారే నీళ్ళ లోపల స్నానం చేస్తే నీళ్లు కలుషితం కావు. కనీస జ్ఞానం లేదు. నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయిందో వెస్ట్ బెంగాల్కి. దీనికి ఏంటంటే ఈ మమతా బెనర్జీకి వెస్ట్ బెంగాల్కి కాస్త బంగ్లాదేశ్తో కలిపి ఒక దేశంగా ఏర్పడి ప్రధానమంత్రి కావాలని దాని ఆశ. అంటే తన రాజకీయ లబ్ధి కోసం ఎంతవరకైనా దిగజారుతుంది. ఎట్లయితే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వసదారుని వెస్ట్ బెంగాల్కు చొప్పించి వాళ్ళకి అక్రమంగా ఆధార్ కార్డులు ఇవన్నీ ఇప్పించడము, లోకల్గా స్థానికంగా వాళ్ళకు గుర్తింపు కలిగించి ఓట్లు పొంది మళ్ళీ సీఎం అయిదామని దాని యొక్క ఆశ. ఎవరిది? మమతా బెనర్జీ. ఇట్లాంటి వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తున్నప్పుడు హిందూ ధర్మం మీద వచ్చినటువంటి సినిమా హిందువులు ఆదరించడంలో తప్పేముంది చెప్పండి. చావా మూవీ చూస్తే కళ్ళలకించి నీళ్ళు, చిన్న పిల్లలు కూడా అసలు ఏడుస్తున్నారు. అసలుకి హిందూ ధర్మం కోసం అసలు ధర్మవీరు సంభాజీ మహారాజ్ యొక్క త్యాగము ఊరికే పోలేదు. ఎన్ని రోజులైనా సరే తాత్కాలికంగా అధర్మము విజయం సాధిస్తుంది, కానీ దీర్ఘకాలికంగా మాత్రం ధర్మమే విజయం సాధిస్తుంది. ఇప్పుడు ఔరంగజేబు చేసింది అది అధర్మం కదా, అది చరిత్రను తొక్కి కాంగ్రెస్. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక 25 సంవత్సరాల వరకు మనకు విద్యాశాఖ మంత్రి ఎవరున్నా తెలుసా అసలుకి? 1947లో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1965 వరకు 20 సంవత్సరాల కాలం వరకు ముస్లిమ్సే ఉన్నారు విద్యాశాఖ మంత్రి సెంట్రల్ లోపల. తద్వారా వాళ్ళు ఏం చేశారంటే హిందూ యొక్క రాజుల యొక్క గొప్ప రాజుల యొక్క చరిత్ర, ఎక్కడైతే హిందువులు వీళ్ళ చరిత్ర లోపల ఎక్కిస్తే ఆ చరిత్ర ఇన్స్పిరేషన్ తీసుకొని హిందువులు ఉత్తేజపడతారని చెప్పేసి కాకుండా తొక్కిపట్టి ఈ ఖిల్జీ చరిత్ర, అల్లావుద్దీన్ ఖిల్జీ చరిత్ర, తుగ్లక్ చరిత్ర, బాబర్ చరిత్ర, మొఘల్ చరిత్ర, షాజహాన్ చరిత్ర, ఇట్లా వీళ్ళ చరిత్రలు రాశారు. ఇప్పటికే ఢిల్లీ లోపల చూస్తే ఖిల్జీ రోడ్డు, తుగ్లక్ రోడ్డు, ఔరంగజేబ్ రోడ్డు, షాజహాన్ రోడ్డు, బాబర్ రోడ్డు, అక్బర్ రోడ్డు. మరి సంభాజీ రోడ్డు ఏది? శివాజీ రోడ్డు లేదు, హేమచంద్ర విక్రమాదిత్య రోడ్డు లేదు, అశోకున్ రోడ్డు లేదు. ఎందుకు లేదు? హిందూ దేశం ఇది. ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం లోపల అన్ని మతాల వారు పాల్గొంటేనే స్వాతంత్రం వచ్చిందని కొంత విధానంలో అక్కడక్కడ సోషల్ మీడియా లోపల అంటూ ఉంటారు కదా. అన్ని మతాల వారు, హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు అందరూ కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటే మనకు దేశానికి స్వాతంత్రం వచ్చింది అని. అది వాస్తవమే. హిందువులు ఉద్యమం చేసిరు, ఇతర దేశం మన కోరలేదు. సిక్కులు ఉద్యమం చేసిరు, ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళు ఏమైనా ఇతర దేశం కోరలేదు. ఇండియాతో కలిసి ఉన్నారు. క్రైస్తవులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళు కూడా ఇండియాతోనే కలిసి. కానీ ముస్లిమ్స్ మాత్రం సపరేట్గా మాకు ఇంకో దేశం కావాలని చెప్పి కోరుకొని ఇంకో దేశం తీసుకుని పోయారు. అంటే మత ప్రాతిపదికన ఇంకో దేశాన్ని వాళ్ళు కోరుకున్నారు కదా. రెండు విడిపోయినాయి. తూర్పు పాకిస్తాన్, ఇప్పుడు అది బంగ్లాదేశ్ అయింది, ఇప్పుడు ఇది పాకిస్తాన్ అయింది. అంటే మత ప్రాతిపదికనే కదా. దేశము విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ లోపల 30% హిందువులు ఉండే, ఇప్పుడు 2% ఉన్నారు. మిగతా 28% హిందువులు యాడికి పోయారు.
హిందూ దేవాలయాలు కూర్చోబడినాయి, హిందూ అమ్మాయిలను అక్రమంగా తీసుకెళ్లి కల్మా చదివించి హిందువులను బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చబడింది, హిందూ దేవాలయాన్ని మొత్తం నాశనం చేయ, హిందూ ధర్మం సంస్కృతి లేకుండా మొత్తం తుడిచిపెట్టబడింది పాకిస్తాన్లో. కానీ ఇప్పుడు అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా అదేవిధంగా జరుగుతుంది. బంగ్లాదేశ్ ఒకప్పుడు బెంగాల్లో అటువంటి భాగమే కదా. లార్డ్ కర్జన్ దాన్ని విభజించి పశ్చిమ బెంగాల్ ఇంకోది మన బంగ్లాదేశ్గా విడిపోయిన తర్వాత బెంగాల్ లోపల ఇప్పుడు ప్రజెంట్ 48% ముస్లిమ్స్ చేరుకుంటారు బెంగాల్ లోపల. దీన్ని ఆశగా తీసుకొని బంగ్లాదేశ్ నుంచి వాళ్ళకి 2 ఉంటాయి ఐడి కార్డు, ఒకటి బంగ్లాదేశ్ ఉంటుంది, ఒకటి వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఎలక్షన్ టైంలో అక్రమంగా బార్డర్ దాటి వచ్చేసి ఇక్కడ ఎలక్షన్లో ఓటేసి పోతారు వాళ్ళు. దానికి మొత్తం ఈమె మద్దతు పలుకుతుంది. ఎవరు? ఈ మమతా బెనర్జీ. మత ప్రాతిపదికన హిందువులు ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించలే, ద్వేషించలే. అదే కదా మన దౌర్భాగ్యం. అట్లా ఉన్నాం కాబట్టి అన్ని మతాల వారు ఇండియా లోపల కూడా ఉన్నారు ఇంకా స్థిరంగా. ముస్లిమ్స్ కానీ ఇప్పుడు ఇండియా లోపల ప్రపంచం లోపల అత్యధిక ముస్లిమ్స్ ఉన్న దేశం ఏది తెలుసు? ఇండియానే. దాని తర్వాత ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాను, మలేషియా. మరి మనము మత సహనం పాటించకపోతే ఇంతమంది ముస్లిమ్స్ యాడికి వచ్చారు మన ఇండియా లోపల? మత ప్రాతిపదికన హిందువులు ఎప్పుడు కూడా ఏ మతాన్ని ద్వేషించలేదు. మన హిందువులే మనకు శత్రువులు. ఇప్పుడు ఎట్లా మన పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధంలో ఓడిపోయే కారణం ఎవరు? హేమచంద్ర, అదే వాళ్ళ అంకుల్, మామ, పిల్లనిచ్చిన మామనే కదా. వాడి పేరు వస్తుంది. ఇట్లాంటి దుర్మార్గుల పేరు రాకపోయినా బెటరే. అక్కడ విషయం ఏంటంటే హిందువులు ఎప్పుడు మత సహనంతో ఉంటారు, ఇతర మతస్థులపైన దాడి చేయరు. హిందువులపైన జెనోసైడ్ చేయబడింది. కాశ్మీర్లో నుంచి మొత్తం హిందువులు, పండితులు మొత్తం అంతమైపోయారు. హిందువులు ఏనాడు ఎవరి మీద దాడి చేయలేదు. హిందువులపైనే దాడి జరుగుతూ ఉంది. కొన్ని వందల ఏళ్ళ నుంచి హిందువులు బాధింపబడుతున్నారు ఇతర మతాల నుంచి. 2000 ఏళ్ల క్రితం హిందూ దేశం లోపల వేరే మతాలు ఉండేది కాదు. బ్రిటిష్ వారు వచ్చినాక క్రైస్తవ మతము, ఎడారి నుంచి వచ్చినటువంటి వలసవాదుల ద్వారా అరబ్బులు. ఇప్పుడు అజ్మీర్ షరీఫ్ దర్గా ఉంది. అంటే ఈ విషయం లోపల మాట్లాడుతూ ఉంటే విషయాలు వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఖవాజా మొయినుద్దీన్ చిత్తి ఎవరో తెలుసా? పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయిన తర్వాత రాణి సంయుక్తను బాజార్ లోపల సామూహికంగా మానభంగం చేయించేటువంటి వ్యక్తి ఖవాజా మొయినుద్దీన్ చిత్తి. అతని దర్గానే అజ్మీర్ షరీఫ్. ఆడికి పోయేది 60 నుంచి 60% మంది హిందువులు పోయి ఆ దర్గా కాడ మా రాణిని మానభంగం చేసినందుకని వీళ్ళు పోయి తలకాయ పెట్టి మాతా ఫోడికి ఆతేవా. అంత దౌర్భాగ్య స్థితిలో ఉండు. తెలుసుకోండిరా కనీస జ్ఞానము. నెల్లూరు లోపల బారా షహీద్ దర్గా ఉంది. అదేందో విషయం తెలుసా? బారా షహీద్, 12 మంది షహీద్. ఎందుకు షహీద్ అయిన వాళ్ళు మన దేశం పైన ఇస్లాం మత ప్రచారానికి వచ్చినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి రాజుల చేతుల్లో కూడా చంపబడ్డారు. వాళ్ళని అక్కడ సమాధి చేస్తే ఆ బారా షహీద్ దర్గా అంటే రొట్టెల పండుగని పోయి ఉద్యోగం రొట్టె, పిల్లల రొట్టె, పెళ్లి రొట్టె అని దిక్కుమాల రొట్టెలు తీసుకొచ్చుకొని కులిపోయిన రొట్టెలు తీసుకొని తినేటువంటి మొహాలు మీరే. మీరు చక్కగా ఉంటే అసలు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇతర ధర్మాన్ని వ్యతిరేకించమని అంటలేదు. ఏ ధర్మాన్ని వ్యతిరేకించదు చెప్పట్లేదు. మన ధర్మాన్ని మనం కాపాడు. మన లోపలనే సిక్కులు ఉంటారు. అద్దంకి దయాకర్ లాంటోడు, పాకిస్తాన్ ప్రేమికుడు, దౌర్భాగ్యుడు. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి అసలు ఎంతమంది అవేర్నెస్ వీడియోలు పెట్టినా సరే కానీ బుర్రకి ఎక్కదు మన హిందువులకి. సబ్కా మాలిక్ హిక్ హే, దేవుళ్ళంతా ఒకటే, అన్ని మతాలు సమానమే కాదు. ఇది మానుకోండి. ఇంకా ఎవరి మతం వాళ్ళదే, మన మతం మనదే, వాళ్ళ మతం వాళ్ళదే. మతం పైన చర్చ, మతం పైన రచ్చ కాదు. ఏ మతానికి నేను వ్యతిరేకం కాను. నా మతాన్ని కాపాడుకునే హక్కు నాకుంది. నా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునేటువంటి హక్కు నాకుంది. ఒక మూవీ చావా వచ్చింది, దాని నుంచి ఒక 10-20% అన్న హిందువులు మారలేదా? అరే మన పైన ఈ విధంగా అకృత్యాలు జరిగినాయిరా, ఇకనైనా మనం యూనిటీగా ఉండాలి. ఇద్దరే సంతానం ముద్దు, అట్లా కూడా ప్రాబ్లం చేసి సంజయ్ గాంధీ లాంటి దౌర్భాగ్యుడు హిందువులకు బలవంతంగా కుటుంబ నేతలు ఆపరేషన్ చేసి జనాభా తగ్గించడానికి ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడింది. ఇక్కడ నుంచి హిందువులు ఎవరు ఇద్దరిని ఒక్కరిని కాదు, 3 4 కానండి కదా. పంచర్పుత్రులు ఎక్కువైపోతున్నారు. 2 కాదు 3 4 కానండి హిందువులు. విషయం అర్థమైతే చాలంతే. ఏదో నాకు లైకులు రావాలి, యూట్యూబ్లో కూడా నా ఛానల్ మానిటైజ్ కావాలి, నాకు డబ్బులు రావాలని కాదు. తోచిన విషయం 10 మంది లోపల సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం, 10 మందికి అవేర్నెస్ కలిగించడం, ఖాళీ సమయాల్లో కూడా ఈ విధంగా చేయడం కదా. ఏదో పర్టికులర్గా వ్యూస్ రావాలి, యూట్యూబ్లో ఛానల్ మానిటైజ్ కావాలి, అకౌంట్లో అమౌంట్ పడాలని కాదు. మనం ఎప్పుడు కూడా ఏ మతాన్ని కూడా మనం విద్వేషించలేదు.
ద్వేషించలేదు, ఇతర మతాలకు వ్యతిరేకంగా మనం చేయలేదు. మన మతం మనం కాపాడుకోనికే యూనిటీగా ఉండాలని కోరుకుంటాం అంతే. ఐకమత్యమే మహాబలం. జై హింద్.